మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సంఘటనలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒక్కసారి సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి దేవతి దేవునికి మనమందరం కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరూ బాగున్నారు కదా? మీలో అనేక మంది షేర్ చేస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించాలనేటువంటి మనవి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో ఈ రీతిగా ప్రతి వారము మీతో యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, మీ యొక్క సహవాసాన్ని బట్టి మరి ఒక్కసారి మీ అందరికీ కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరముల కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మీ పక్షముగా మేము కూడా మొదలుపెట్టడానికి, ఆనందించడానికి మేము ఉన్నామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ఎపిఫానియా తరువాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ దేవుని లేఖన భాగములను ఒక్కసారి ఆలోచన చేద్దాం. పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనము, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనము నుండి 51వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారు మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాలమున మరి ఒక్కసారి దేవా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నీ పాత్రను వచ్చి నీ స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు చింతకు వందనాలు చెల్లిస్తూ వదాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనైనటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎపిఫానియా తరువాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రవచనమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనము ఎవరి గురించి వ్రాయబడినది అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వం 530 సంవత్సరముల క్రితమే యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన నెరవేర్పు ఏ విధముగా ఈ లేఖనము నెరవేర్చబోతూ ఉన్నాడనే విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ప్రవచించాడు. అలానే సువార్త పాఠ్యభాగానికి వచ్చేసరికి యేసు క్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచయం జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులను ఏ విధముగా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సదరు విషయాన్ని మనము ఏ రీతిగా
ఆత్మచేత నింపబడిన వారే నతానీయులు వీరందరూ కూడా దేవుని వెంబడించారు, దేవుని కనుగొన్నారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా పత్రికా పాఠ్య భాగానికి మనం వచ్చేసరికి అక్కడ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పత్రికా పాఠంలో అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మీ మధ్య ఏదో కల్పనా కథలు బోధించలేదు, ఆత్మచేత నింపబడిన వాడినై యేసు క్రీస్తుని గురించి నేను మీకు బోధించాను తప్ప నేను వేరే విధమైనటువంటి ఏ విషయాలు కూడా మీకు బోధించలేదు. ఆత్మచేత నింపబడిన వాడినై బోధించాను తప్ప లౌకిక జ్ఞానముతో నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని మీ మధ్య ప్రకటించలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ మూడు విషయాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రవచనము లేక వాక్యము అనేది ఎలా వ్రాయబడింది, ఎలా ప్రకటించబడింది అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రవచనమైన వాక్యమైన ఏదైనా సరే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి భక్తులు వ్రాసినటువంటి లేఖనం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారే, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆత్మచేత ప్రేరేపించబడిన వారే వారు పలికారు లేక రాస్తారు తప్ప వారు సొంత ఆలోచన ప్రకారం ఎంత మాత్రం కూడా రాయలేదు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పౌలు అంటూ పేతురు భక్తకూటికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చాలా చక్కని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఈ లేఖనము ఎలా పలకబడింది, ఎలా రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటున్నట్టు మాట ఏంటంటే, 2వ పత్రిక 1వ అధ్యాయము పేతురు భక్తకూటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అంటూ ఉంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు అని మొదట గ్రహించుకొనవలను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుల ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు పేతురు భక్తుడు. ఈ లేఖనము అనేది మనుషులు తన ఇచ్ఛను బట్టి వారు పలకలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వారు ప్రకటించారు. మనుష్యులు పరిశుద్ధాత్మను ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. అంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వచనము ప్రతి అక్షరము కూడా ఆత్మచేత నింపబడిన వారై వారు ప్రచురించారు, రాశారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ లేఖనమైనా సరే దేవుని ఆత్మచేత నింపబడి రాశారు తప్ప తన సొంత ఆలోచనలను బట్టి వారు రాయలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ సంఘానికి వచ్చేసరికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అలాంటి విశ్వాసులందరికీ కూడా పౌలు తన లేఖలో చాలా గొప్ప విషయాలను మాట్లాడుతూ చాలా లోతైనటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్యకు ఆత్మచేత నింపబడిన వారినై వచ్చాను అనేటువంటి మాటను మాట్లాడు. ఈ 6వ అధ్యాయము ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రిక, ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో అంటూ ఉంటాడు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానముతో గాని దేవుని మర్మములను మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. ఇక్కడ అంటున్నాడు దేవుని మర్మములను నేను ఎలా ప్రకటించాను అంటున్నాడంటే, వాక్చాతుర్యముతో నేను ప్రకటించలేదు, మర్మముగా నేను ప్రకటించలేదు, కానీ నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తునే నేను ప్రకటించాను. అయితే మరియు
బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుచోను మీతో ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైనటువంటి తియ్యని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనికరమును కనపరచుచు, దేవుని శక్తిని కనపరచుచు దుష్టాంతములని వినియోగించి తిని. ఇక్కడ అంటున్నటువంటి మాట, నేనేదో కల్పనా కథలతో ఆలోచనతో నేను చెప్పలేదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వాడినే, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడిన వాడినే నేను దేవుని వాక్యమును పలికాను తప్ప జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలను ఉపయోగించలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ పౌలు భక్తుడు మహాజ్ఞాని. గమాలియేలు అనేటువంటి మహాజ్ఞాని దగ్గర ధర్మశాస్త్రం అంతటిని కూడా వడపోసినటువంటి మహావిద్యావేత్త. అలాంటి విద్యావేత్త అంటూ ఉన్నాడు, నేను సొంత జ్ఞానంతో ఎప్పుడు కూడా వాక్యాన్ని నేను బోధించలేదు, ఆత్మచేత నింపబడిన వాడినే నేను వాక్యాన్ని ప్రకటించాను తప్ప మరి ఏ రీతిగా కూడా నేను మీరు ప్రకటించలేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండును జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అధికారుల్లో ఎవరికి తెలియదు, ఈ లోకాధికారులు ఎవరికి కూడా తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపుయకు ప్రభువుని సిలువ వేయక పోయి ఉందురు అనేటువంటి మాటలు. అంటే ఈ లోకంలో వారు దేవుని జ్ఞానంతో లేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకలంతా కూడా ఏదో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానముతో వారు నింపబడి ఉన్నారు, కానీ వారు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో నింపబడలేదు అని మాట్లాడుతూ, ఒకవేళ వారు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో కనుక నింపబడి ఉంటే యేసు క్రీస్తును సిలువ వేయకపోయిదురు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, నిజమే, వారు నిజంగా జ్ఞానంతో నిండిగలిగి ఉంటే యేసు క్రీస్తును సిలువ వేయకుండా ఉండేవారు. కానీ యేసు క్రీస్తును సిలువ వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చి నిన్ను నన్ను కూడా విమోచించి ఆయన స్థలంలో మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపూర్వకముగా ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళని. కాబట్టి ఈ మర్మం వారికి తెలియలేదు, ఎందుకంటే వారు దేవుని ఆత్మచేత నింపబడలేదు. కానీ మనకైతే దేవుని మర్మములను దేవుడు తన ఆత్మచేత మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే సువార్త మర్మములు, పరలోక రాజ్యములను గురించి, మారు మనసు పొందుటను గురించి, దేవుడు మానవాళికి కలిగించిన రక్షణ విధానాన్ని ఏ విధముగా ఆయన తెలియజేస్తున్న విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ పత్రికలన్నీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక మానవులను మనుషులు ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైన వారన్నారా. కాబట్టి వారు యేసు క్రీస్తుని ఎందుకు సిలువ వేశారంటే వారు జ్ఞానయుక్తముగా వారు ప్రవర్తించలేదు. వారు ఈ లోక జ్ఞానంతో నింపడి ఉన్నారు, కానీ ఈ లోక జ్ఞానం అనేది ప్రకృతి సంబంధించినటువంటి జ్ఞానంతో వారు నింపబడి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నాడంటే అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారికి ఏమేమి సిద్ధపరిచి ఉన్నాయో కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు అది గోచరము కాలేదు రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ మూలముగా బయలుపరిచి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా బయలుపరుస్తూ ఉన్నాడు? ఆత్మ మూలముగా. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలన్నా, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి అన్నా మనము ముందుగా దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
నా ఉద్దేశం ఏమిటంటే మనము ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వారు, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉంటూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు తన మర్మములను, తన రహస్యములను, అనగా పరలోక రాజ్య మర్మములను, తన విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, ఆత్మచేత మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ, నేను వెళుతూ ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకుని వెళతాడు తప్ప కొత్త బోధ అనేది ఏది చేయడం అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు. ఎవరో సర్వసత్యము, సత్యము, జీవము, మార్గమైనటువంటి యేసుని గురించే చెప్తాడు తప్ప కొత్త బోధ ఏది నీకు చేయడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ, సో ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మనము ఆత్మచేత నింపబడాలి. ఈ ఆత్మచేత నీవు నేను కూడా ఎలా నింపబడాలి అంటే బై ఫెయిత్, విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసము ద్వారా మనము ఆత్మతో నింపబడుతూ ఉంటాం. ప్రేమైన వారు, ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డగా నీవు కడగబడి, క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధి అయిన తరువాత దేవునితో నువ్వు సహవాసం ప్రారంభిస్తూ ఉంటావో దేవుడు నీతో కూడా సహవాసం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ఆ రీతిగా సహవాసం చేయడం మొదలు పెడుతూ ఉంటావో దేవుడు తన ఆత్మ విషయాలన్నీ కూడా, తన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, మరి పౌలు భక్తుడికి దేవుడు అలానే తెలియజేశాడు. శిష్యులు 3.5 సంవత్సరములు వారితో సహవాసం చేశారు, యేసుతో సహవాసం చేశారు, 33 సంవత్సరాలు గడిపారు. కానీ ఈ పౌలు భక్తుడు శిష్యులతో సహవాసము ఆయన చేయలేదు, కానీ ఆత్మచేత నింపబడిన వాడే దమస్కు మార్గములో క్రైస్తవులను హింసించే కార్యక్రమంలో వెళుతూ ఉంటున్న ఆత్మచేత నింపబడిన వాడే దేవుడు దర్శించాడు. అప్పటి నుంచి కూడా అనేక విషయములను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య మర్మములను ఎరిగి ఉండుట నీకు గొప్ప ఉద్దేశమైనది, దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానమైనది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మర్మము మన పూర్వీకులకు లేదు. పరలోక రాజ్య మర్మములు తెలుసుకునే ఆలోచన మన పూర్వీకులకు లేదు, ఆ జ్ఞానం లేదు. పౌలు భక్తుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి దేవుడు మనకు ఆత్మ చేత అన్ని కూడా బయలుపరుస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ, ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. ఒక మనుషుని సంగతులు ఆత్మలో, అతనిలో ఉన్న మనుష్యాత్మకి గాని మనుషులలో మరి ఎవరికి తెలియవు. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడినటువంటివన్నీ కూడా తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక. 2 రకాల ఆత్మల గురించి మాట్లాడదు. ఒకటి లౌకిక ఆత్మ, రెండవది దేవుని ఆత్మ. కాబట్టి క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసినది, ఇతరుల సేవకులు లేక ఇతరులు ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఆత్మచేత నిలబడి చెబుతూ ఉన్నాడా, బైబిల్ వాక్యానుసారముగా చెబుతూ ఉన్నాడా, లేక తన ఇష్టమైనట్టు చెబుతూ ఉన్నాడా అని తెలుసుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు లౌకిక ఆత్మచేత నింపబడిపోతూ ఉన్నారు అనేక మంది ఆయన మాట్లాడచ్చు అంటూ ఉన్నాడు. ఇది ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియవు. అలానే దైవ సంగతులు కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇస్తాడు కాబట్టి అది వారికే అర్థం అవుతుంది అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, కాబట్టి మనం ఆత్మచేత నింపబడాలి. ప్రవక్తులందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే ప్రవచించారు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. ప్రత్యక్షమయ్యింది. ఆత్మచేత వారు నింపబడి వారు ప్రేరేపించబడి వారు పలికారు. యెహోవా వాక్కును వారు పలికారు బై ద స్పిరిట్.
ఆత్మచేత నింపబడిన వారే వారి పలికారు. ఇర్మియా గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 1వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నీ నోట్ల నా మాటలను ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, వెలువగొట్టుటకును, నశింపచేయుటకును, ఫలద్రోయుటకును, కొట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం మాట్లాడుతూ ఉంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగు. ఈ ప్రవక్తలందరూ కూడా ఇలాగే ప్రవచించారు. యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ ప్రవచించారు. ఆ ప్రవచనంలో భాగముగానే ఈరోజు మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 61వ అధ్యాయం ఏదైతే ఉన్నదో ఆ అధ్యాయము కూడా ప్రవచన రీతిగా పలికినటువంటి నెరవేర్పును మనం చూడబోతూ ఉన్నాం. ప్రియమైన వారా, ఈ ప్రవచనం ఏమిటి అంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు వర్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి వెలుగును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సర్యమును మన దేవుని ప్రకటన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూజనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది ఎవరి గురించి రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ప్రవక్తైనటువంటి యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వాక్యము ఆత్మచేత నింపబడి రాయబడి ఉన్నారో అవన్నీ కూడా సమస్తమును నెరవేరుతాయి. ప్రియమైన వాళ్ళ, ఇదే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ, అలాగే యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నేను వారిని పంపలేదు, జాగ్రత్త సుమి అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ, కాబట్టి ప్రవచన నెరవేర్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఇది నిజముగా వారు ఆత్మచేత నింపబడి పలికారా, లేక వారు లౌకికాత్మను కలిగి ప్రవచించారా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఈ ప్రవచనం ఏదైతే ఉన్నదో యెషయా గ్రంథం ఈ 61వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ అధ్యాయం అంతా యేసు క్రీస్తు వారి యొక్క జీవితములో ఈ ప్రవచనం నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు, ఆయన జీవించినటువంటి దినములలో 33 సంవత్సరంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, దుఃఖములు ఉన్నటువంటి వారందరూ విడుదల, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు, పరలోక రాజ్య మర్మములు ఇవన్నీ కూడా ఆయన జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి, పాపమనే చెరలో పాపమనే కట్ల చేత బంధింపబడిన వారందరికీ విముక్తి కలిగింది. యేసును వెంబడించడం ద్వారా అనేక మంది ఆనందించారు. క్రీస్తు రాజ్యంలో వారందరూ కూడా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ నెరవేర్పంతో కూడా మన లోక సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. లోక సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ప్రవక్తైనటువంటి యెషయా భక్తుడు ఏదైతే ప్రవచించాడో అదే లేఖనము యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన చేతికి ఇవ్వబడినటువంటి ఆ లేఖనమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యేసు ఆత్మ బలముతో గలిలకు తిరిగి వెళ్ళను. ఆయన కూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించు వచ్చాను. ఆయన ఎక్కడెక్కడ బోధించారు? సమాజ మందిరములలో, కూడలలో, అనేక మంది గుంపు కూడినటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన పరలోక రాజ్యం గురించి బోధిస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ఆ తరువాత ఆయన తాను పెరుగు నజరేతులకు వచ్చాను. తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలువబడగా ప్రవక్త అయినటువంటి
యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఎప్పుడో ప్రవచన గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ప్రియమైన వారు, ఏమిటి ఆ మాటలంటే, ప్రభువు ఆత్మ నా మీదకు ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపించి ఉన్నాడు. ఏదైతే రాయబడినదో అది పట్టుకుని చదువుతూ ఉన్న నెరవేర్పు కలిగింది. ఆయన అంటున్నట్టు మాట మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన గ్రంథము చుట్టి పరిచరణకిచ్చి కూర్చుండను, సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆయన్ను తేరి చూడగా. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరునదని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లేఖనము నేడు మీ వినికిడిలో నెరవేరింది అని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి జనమందరితో కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము ఆత్మచేత నింపబడిన వారే దైవ ఆత్మచేత వారు పలికారు కాబట్టి నెరవేరింది. ఈ లోకంలో అనేక మంది ప్రవక్తలు వచ్చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆత్మానుసారమైన ప్రవచనమా కాదా అని ఆలోచన చేయాలి. రెండవది, ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గురించి లేక ఒక ప్రవక్త ఒక వ్యక్తిని గురించి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి అంటే ఆ ప్రవచనం నెరవేర్పుతున్నటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి, లేక నీ జీవితంలో ఉండాలి. నీవు ఆ ప్రవచనం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఎంతో భక్తిపరుడుగా ఉండి ఉండవచ్చు, దేవునికి అత్యంత ఇష్టడుగా ఉండి ఉండవచ్చు. అలాంటి సమయంలో దేవుడు తన ఆత్మచేత నిలబడినటువంటి ఆ ప్రవక్త లేక ఆ భక్తుడు నీ గురించి ప్రవచన చేసినప్పుడు, అది డెలివరీ అయినప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు కలుగుతుందని దాన్ని కనిపెట్టుకుని జీవించాలి తప్ప, దేవుడు నాకు ప్రవచనం ఇచ్చేస్తాడు కదా, నేను నా ఇష్టమైన జీవించేసి ప్రవచనం నెరవేర్పు జరగాలి అంటే అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తిని గురించినటువంటి ప్రవచనం నెరవేరాలి అంటే ఆ స్థితిలో నువ్వు ఏ విధముగా దేవునికి ఇష్టముగా ఉన్నావో ఆ ప్రవచనం నెరవేరు పర్యంతము కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగుతుంది కనుక నీ జీవితంలో దేవుడు నేను గురించినటువంటి ఉద్దేశించినటువంటి సంగతులు నెరవేరాలి అంటే ఆయనకిష్టుడుగా నీవు ఉండాలి, ఆయనకిష్టుడుగా నీవు ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగుతుంది కనుక అప్పుడు ప్రవచనం నెరవేరుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అంతేగాని దేవుడు నన్ను ప్రవచనం చేశాడు, నాకు ప్రవచనం ఇచ్చేశాడు, ఇంకా నెరవేరట్లేదు ఏంటంటే నీలో ఆ క్రియలు కనిపించట్లేదే, ఆ పరిశుద్ధత కనిపించట్లేదే, ఆ భక్తి కనిపించట్లేదే, అందుకే ఆ ప్రవచనం నీ జీవితంలో నెరవేరలేదు. ఆ ప్రవచనం నెరవేరాలంటే దాన్ని తగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ నతానియేలు అంటున్నటువంటి మాట, నతానియేలు అంటున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మేము మెస్సియాను కనుగొన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నేను మెస్సియాను కనుగొన్నాను అనేటువంటి మాటను యేసుక్రీస్తుని చూసి ఆయన అటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎలా వారు చెప్పగలిగారు, ఎలా నన్ను తెలుసుకున్నావు అంటున్నారు, నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుతావని నతానీయులు ఆయన అడుగుగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపి నేను నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితులని అతనితో చెప్పాను. ఎలా చెప్పగలిగాడు? స్పిరిట్, అతను ఆత్మచేత నింపబడి ఉన్నాడు. ఈ నతానీయులు కూడా లౌకిక ఆత్మతో లేడు కానీ దేవుని ఆత్మచేత ఇతడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారు, ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో ఎలా చెప్పగలిగాడు? ఆత్మతో నింపబడి ఉన్నాడు.
కాబట్టి ఈ రెండు రకాల జ్ఞానాలు మనకు ఉన్నాయి. ఒకటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, అది దేవుడు ఇస్తూ ఉంటాడు. రెండవది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, అది ఈ లోక ఆలోచనలను బట్టి, ఈ లోక మర్యాదలను బట్టి మానవుడు తన ఇష్టాన్ని బట్టి చెప్పేస్తూ ఉంటాడు ఆయా పరిస్థితులను బట్టి. కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసినటువంటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, భక్తునటువంటి యాకోబు రాసినటువంటి పత్రికలో అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, మీలో జ్ఞాన వివేకము కలిగిన వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గల వాడై తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచును. అయితే మీ హృదయములో సహింపు నలవు కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారితో అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి జ్ఞానం అంట? పైనుండి వచ్చే జ్ఞానము కాదట. ఈ మత్సరములు ఇవన్నీ మనలో ఉంటూ ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు. పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అని మాట్లాడుతూ, ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండను. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానముతో ఉండేటువంటిది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే లోక జ్ఞానం ఎలా ఉంటుందంటే పక్షపాతముతో ఉంటుంది, కుయుక్తితో ఉంటుంది, కుళ్ళుతో ఉంటుంది, అసూయతో ఉంటుంది, ప్రకృతి సంబంధంగా ఉంటుంది, దయ్యముల జ్ఞానంతో నింపబడుతూ ఉంటాడు. ఈ లోకంలో అనేక మంది ఇలాంటి జ్ఞానంతో నింపబడుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే పైనుంచి వస్తూ ఉంటుందని మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తరువాత మృదువైనది, తరువాత సులభముగా లోపడేది, తరువాత కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేదిగా ఉంటుంది, పక్షపాతమైనను వేషధారణను కూడా లేనిదిగా ఉండే జ్ఞానము ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి వస్తూ ఉంటుంది. అంటే దేవుని ఆత్మచేతను నింపబడే వ్యక్తిగా ఉంటే లాంటి జ్ఞానంతో నీవు నింపబడుతూ ఉంటావు. ఇంతకీ నువ్వు ఏ జ్ఞానముతో నింపబడి ఉన్నావు? ఆత్మ సంబంధమైన జ్ఞానమా లేక లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానమా? లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానము ఎంత మాత్రము కూడా లోకములను తీసుకుని వెళ్ళదు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నీవు నింపబడి ఉంటే ఈ లోకంలో ఏ రీతిగా నీవు పాము వలె పావుల వలె వివేకం కలిగి ఉండి దేవుని రాజ్యములోనికి నీవు వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా దేవుడు తన ఆత్మ చేతను నింపి నడిపించి తన నిత్య రాజ్యములకు వారసులుగా నిన్ను వాడుకున్నదాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం ఫలించడానికి నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయమని ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడేండును గాక. ఆమేన్.